यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं ह देवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणम् अहं प्रपद्ये। योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयति अखिलशक्तिधरः स्वधाम्ना अन्यश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। गिरामाहृदेवीम् द्रुहिणगृहिणीम् आगमविदो हरेः पत्नीम् पद्माम् हरसहचरीम् अद्रितनयम् तुरीया कापि त्वम् दुरधिगमनिस्सीममहिमा महामाया विश्वं भ्रमयसि परब्रह्म महिषी। शास्त्रं शारीरमीमांसा देवस्तु परमेश्वरः आचार्याः शंकराचार्याः सन्तु मे जन्म जन्मनि। శ్రీ శంకర భగవత్పాదకృత సౌందర్య లహరి అద్వైత అధ్యయన భారతి అధ్యయనము 32వ శ్లోకాన్ని చూస్తున్నాం. 32వ శ్లోకం మూడు నాలుగు భాగాలుగా చెప్పుకోవలసి ఉన్నది. ఒక భాగాన్ని చెప్పుకున్నాము. శ్రీ విద్యను బోధిస్తున్నారు ఇందులో. శ్రీ విద్య పంచదశి. పంచదశి అంటే శ్రీ విద్య కాదు. పంచదశాక్షరిని దాటి షోడశాక్షరిలోకి వెళితే దాన్ని శ్రీ విద్య అంటారు. ఓకే. శివశక్తి కామః క్షితిరథ రవిస్థిత కిరణః స్మరోహంస శక్రః తదనుచర పరామరహరయః అమీహృల్లేఖాభిస్తిస్రుభిః అవసానేషు ఘటితా భజంతే వర్ణాస్తే తవ జనని నామవయవతం. తే వర్ణా తవ జనని నామావయవతం. ఈ వర్ణములు, ఇక్కడ చెప్పిన వర్ణములు నీ యొక్క నామము యొక్క అవయవములు అవుతున్నాయి. భజంతే. ఏమిటా అక్షరాలు? ఏమిటా సంకేతాక్షరాలు? శివ అని ఇక్కడ ఉన్నది. అంటే మనం చూస్తున్నటువంటి శివుని రూపము, విగ్రహము అది కాదు అక్కడ. ఈ శివ అనే పదం నుంచి, శక్తి అనే పదం నుంచి, కామ, రవి, శీతకిరణ ఈ పదములకు డైరెక్ట్ మీనింగ్ చూడకూడదు. డైరెక్ట్గా ఉన్న దేవతని మనం కొలవటం లేదు ఇక్కడ. ఇవి సంకేతాక్షరాలు, లైక్ సింబాలిక్ అక్షరాలు. శివ అనగానే కకారము, శక్తి అనగానే ఈకారము, అలా ఒక్కొక్క దానికి ఒక సంకేతాక్షరాలతో చెప్పుకున్నాం. అంతేకాని శివ, శక్తి, కామ ఇవన్నీ నీ తాలూకా అవయవాలు అలా తీసుకోకూడదు. దేవతలన్నీ అమ్మ యొక్క అవయవాలే, దానికేం డౌట్ లేదు. కానీ ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే సంకేతాక్షరాలుగా చెప్పుకుంటున్నాం. ఈ శివ అనే పదము ఒక అక్షరాన్ని సంకేతిస్తుంది. శక్తి అనే పదము ఇంకొక అక్షరాన్ని, కామ అనే పదము ఇంకొక దానిని, అలా ఒక్కొక్క దానికి ఒక సంకేతము
గలదు. ఆ సంకేతాలని మనము విశ్లేషించుకోవాలి. శ్రీదేవి యొక్క 4 రూపాలు మనకు వేదశాస్త్రాలు బోధిస్తున్నాయి. ఏమిటి 4 రూపాయలు? ఓంకారం యొక్క 4 రూపాలేమిటి? పరబ్రహ్మం యొక్క 4 పదాలేమిటి? అలాగే ఇక్కడ కూడా శ్రీదేవి యొక్క 4 రూపాలు స్థూల శరీరము, అవయవ సహితము, అంగములు కలిగినటువంటి అంగి. అమ్మకు అవయవాలేమిటి? మనలాగా ముఖము, కళ్ళు, ముక్కు, చేతులు, నోరున కాదు కదా. ఈ ప్రకృతి మొత్తమే ఆమె అవయవములు. నేను కూడా, మీరు కూడా ఒక అవయవము ఆమెకి. అటువంటి స్థితి ఎప్పుడు తెలుస్తుంది మనకి? జాగ్రత్త దశలో తెలుస్తుంది. అంటే మొదటిది స్థూల అంశము. స్థూలముగా కనిపిస్తున్న జగత్తంతా ఈ పరబ్రహ్మము లేక పరాభట్టారిక లేక శ్రీదేవి. రెండవది సూక్ష్మ శరీరము. సూక్ష్మ శరీరాన్ని పంచదశ అక్షరీ మంత్రంతో తెలుసుకోవాలి. మంత్రం మననం ఎక్కడ చేస్తాము? మనసులో చేస్తాము. మననాత్ త్రయతే ఇది మంత్ర. మననము వలన మనను రక్షించేది మంత్రము. ఇక్కడ మంత్రము పంచదశ అంటే 5+10 15 అక్షరములు కలిగినటువంటి మంత్రము. ఇది మంత్రాత్మకము. సూక్ష్మ శరీరము ఇది స్వప్నము. స్వప్నమునకు సంకేతము. ఎందుకు? సూక్ష్మ శరీరం అనగా మనస్సు. మననం అనేది మన మనసులో జరుగుతుంది, మంత్రాత్మకం కాబట్టి స్వప్న శరీరం. సూక్ష్మతరము అంతకంటే ఇంకా కొంచెము సూక్ష్మము. అంటే ఈ కళలను, నిత్యలను అన్నీ దాటితే ఇంకొక కొంచెం మీదకి వెళితే హిరణ్యగర్భ బ్రహ్మస్థాయి అనుకుంటే, కుండలిని ఉత్తేజితపరిచి మూలాధారం నుంచి మీదకు పోయి ఆజ్ఞా విశుద్ధ వాటన్నిటినీ దాటుకొని సహస్రారం వరకు వెళ్ళడాన్ని కుండలిని ఈ కళలన్నిటికీ మీదనున్నటువంటి సూక్ష్మతమమైనటువంటిది, నిర్గుణమైనటువంటిది పరాశక్తి, పరాభట్టారిక లేక పరబ్రహ్మ లేక దాని పేరే తురీయము. అంటే ఓంకారానికి ఏ విధముగా ఆ ఊ మా తురీయము, బ్రహ్మకు ఏ విధముగా స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, విరాట్, హిరణ్యగర్భ బ్రహ్మ, తరువాత అంతర్యామి, ఆ పైన తురియ నిర్గుణ బ్రహ్మ అని చెప్తున్నాము. ఇక్కడ అదే క్లాసిఫికేషన్. ఈ తురియనికి అది ఆకారము లేదు, రూపము లేదు, నామముతో పని లేదు, శబ్ద ప్రపంచము కాదు, అర్థ ప్రపంచము కాదు. అటువంటి దానికి లింగం ఉంటుందా? ఉండదు కదా. అంచేత ఇక్కడ అమ్మ అన్నా బ్రహ్మ అన్నా ఇది సంకేతం మాత్రమే తప్ప దానికి ఏమీ పెద్ద ప్రత్యేకమైనటువంటి రూపాన్ని మనం కల్పించకూడదు. ఏమిటి మంత్రము? ముందు చూసాం పోయినసారి. కా ఏ ఈ ల హ్రీం ఇదొక సెక్షను. హ స క ల హ స క హల హ్రీం, స క ల హ్రీం. 3 సెక్షన్స్, 3 కూటమిలుగా ఉంటుంది, 3 లెవెల్స్గా ఉంటుంది. ఇవి 15 అక్షరాలు. కాయే ఈల హ్రీం, హ స క హల హ్రీం, స కల హ్రీం. ఈ 15 అక్షరాలను పంచదశాక్షరి మంత్రము లేక త్రిపుర సుందరి మంత్రము. మహాత్రిపుర సుందరి అని మహా కలిపామనుకోండి అంటే పరబ్రహ్మలోకి పోతుంది. అప్పుడేమవుతుంది? శ్రీం అనే అక్షరాన్ని జోడించాలి. ఆ శ్రీం అనేది జోడిస్తే అప్పుడు నిర్గుణ నిరాకార పరతత్వాన్ని సంభావిస్తున్నట్టు అవుతుంది. ఎలాగైతే అక్కడ అమాత్ర లేక ఏ విధమైనటువంటి నిశ్శబ్దాన్ని తురియమన్నాము, ఇక్కడ శ్రీం అక్షరాన్ని జోడించినటువంటి పంచదశ అక్షరీ మంత్రాన్ని షోడశ దశ అక్షరీ మంత్రం. షోడశము అంటే 16, షోడశీ అంటే 16 అంశములు ఉన్నటువంటి మంత్రం. షోడశ దశాక్షరీ మంత్రం, షోడశాక్షరీ మంత్రం, షడ్దశాక్షరి షోడశాక్షరీ మంత్రం. బీజాక్షరాలను ఎప్పుడూ సూటిగా చెప్పకూడదు, సంకేతాలతోనే బోధించాలి. కాయే ఈల హ్రీం అని రాని డైరెక్ట్గా ఏ గురువు గారు కానీ ఏ ఆచార్యుడు కానీ బోధించరు.
ఇది ఎందుకు? మంత్రశాస్త్ర మర్యాద. మర్యాద అంటే గౌరవం అని కాదు, మర్యాద అంటే విధి. ఈ విధంగా మంత్రశాస్త్రం విధిస్తుంది. ఎలా విధిస్తుంది? మంత్రాలను నీవు డైరెక్ట్గా ఇదిరా మంత్రము అని చెప్పేయవద్దు. ఏదో ఒక లక్షిత లక్షణం చేత, అంటే ఇక్కడ శివ అని చెప్పి కా అని రాసుకో, శక్తి అని చెప్పి ఏ అని రాసుకో అనేటటువంటి అక్షర లక్షణాల చేత చెప్పడం. ఈ విధంగా చాలాసార్లు ఈ లక్షిత లక్షణాలచే చెప్పేటటువంటి మంత్రాల తాలూకా ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. ఒకటి రెండు మనం చూద్దాం. వరివస్య రహస్యము అనే ఒక గ్రంథం ఉంది. ఇది ఈ శ్రీ విద్యకు, సౌందర్య లహరికి అతి దగ్గరగా ఉంటుంది. మంత్రము గోప్యం కాబట్టి సాంకేతికము, సింబలైజ్డ్ బై ఎ లెటర్. కామో యోని కమలేత్యేవం సాంకేతికం శబ్దం. కామో కామః, యోని యోనిః, కమల ఇది ఏవం సాంకేతికం శబ్దౌ. ఇవి సాంకేతికమైన శబ్దములు. వ్యావహరతి నతు ప్రకటం. వ్యవహారంలో మామూలుగా వ్యవహారంగా వీటి తాలూకా మీనింగ్లో ఉన్నటువంటి అక్షరాలను కాయే ఈ అని చెప్పేయకూడదు. వ్యావహరతి నతు ప్రకటం. యాం విద్యాం, ఏదైతే విద్యయో అది విద్యను, వేద పురుషో అపి, వేదములను బాగా తెలిసినటువంటి జ్ఞాని కూడా వ్యవహరించి, ఇది శివ అని చెప్పకుండా, కా అని, శక్తి అని చెప్పకుండా ఏ అని డైరెక్ట్గా చెప్పకూడదు. సాంఖ్యయాన శృతి అని ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో ఈ శ్రీ విద్యా మంత్రాన్ని గోప్యంగా ఇలా వర్ణించారు. మన భగవత్పాదులు ఎలా వర్ణించారు? శివశక్తి కామ క్షితి అధ రవి శీత కిరణ స్మరోహం సత్మార తదనుచర పరమారవ హరయ అమీహృల్లే కాఫీ తిసృభిరవసాన్నేషు ఘటిత భజంతే వర్ణాస్తే తవ జనని నామావయవతాం అని గోప్యంగా చెప్పారు. ఇక్కడ చెప్పారు కామోయోని కమలా వజ్రపాణి గుహాహస మాతరిస్వ అభ్రమింద్ర పునర్గుహ సకలా మాయయా చ పూరుచ్చేష విశ్వమాత ఆది విద్య. ఆ విశ్వమాత లోకజనని యొక్క ఆది విద్య అంటే శ్రీ విద్య. కామో కామః అంటే కకారము, యోని శక్తి ఏకారము, కమల లక్ష్మి ఈకారము, వజ్రపాణి ఇంద్రుడు లకారము, గుహ హ్రీంకారము, గుహ అంటే కుమారస్వామి, హ్రీంకారము, హ సా రాసేసుకోవడమే, హాస, మాతరిశ్వ వాయువు, కకారము, అభ్రం ఆకాశము, అకారము, ఇంద్ర లకారము. ఓకే. తరువాత పునర్గుహ మళ్ళీ హ్రీంకారం, గుహ అంటే హ్రీంకారం కదా, పునర్గృహ సకల సకల మాయయ మళ్ళీ ఆ హ్రీంకారం తెచ్చుకుని విశ్వమాత ఆది విద్య అంటూ చాలా సంకేత రూపంలో కామయోని కమల వజ్రపాణి గుహా హస మాతరిస్వ భ్రమేంద్ర పునర్గుహ సకలామాయయాచ పూర్వోచ్చేష విశ్వమాత ఆది విద్య అన్నారు సాంఖ్యయాన. ఇలాంటివి చాలా చోట్ల కనపడతాయి. సంకేతంగా ఒక పదమును చెప్పి ఆ పదమునకు సంబంధించినటువంటి అక్షరాన్ని రాసుకుని, అలా కొన్ని పదాలను చెప్పి అక్షరాలన్నీ కలిపి ఆ తెలిసిన ఆయన అటుపక్క ఉన్నవాళ్ళు వాటిని డీకోడ్ చేసి రాసుకుంటే ఒక మెసేజ్ వస్తుంది. ఈ విధంగా మెసేజెస్ పంపించేవారు. ఒక శ్లోకంలో రకరకాల పదాలను వాడి ఆ పదాలలో ఉండేటటువంటి ఒక్కొక్క పదానికి ఉన్న సంకేత అక్షరాన్ని వాళ్ళు తీసుకుని ఆ సంకేత అక్షరాలను కలుపుకుంటే ఒక మెసేజ్ వచ్చేది. రహస్యమైన మెసేజెస్ పర్టికులర్గా యంత్రాంగంలోను మంత్రాంగంలోను రాజులు మంత్రులు ఇవి వాడుతూ ఉండేవారు పూర్వకాలంలో. కోడ్ లాంగ్వేజ్ అంటారు కదా. మీరు కూడా ఏమిటి చేస్తారు? మీకు ఏదైనా వాట్సాప్ మెసేజ్ వచ్చింది అనుకోండి, అమెరికా నుంచి ఏదో డబ్బు మార్చారు, వాట్సాప్లోనూ లేకపోతే ఎస్ఎంఎస్లోనూ ఒక కోడ్ నెంబర్ వస్తుంది. ఆ కోడ్ నెంబర్ ఏమిటి? ఆ కోడ్ నెంబర్ కొడితే మీరు ఫలానా వారి మొబైల్ ఫోన్ ఇదని అక్కడ తెలుస్తుంది.
అలాగే ఈ సంకేత అక్షరాలు. త్రిపుర సుందరి పంచదశి మహామంత్రము. ఓకే. శివ శక్తి కామ క్షితి. ఇది ఫస్ట్ లైన్లో ఆయన చెప్పారు. శివ శక్తి కామ క్షితి అథ అటు పిమ్మట అన్నారు. ఈ 4 ఏమిటి? శివ అంటే కకారము, శక్తి ఏకారము, కామ ఈకారము, క్షితి లకారం. ఓకే. తర్వాత ఏం చూసుకోవాలి? ఇదిగో హ్రీం అనే హ్రీంకారాన్ని రాసుకో. రవి అకారము, శీతకిరణ అంటే సకారము, స్మర కకారము, హంస అకారము, శక్ర లకారం. రవి అంటే సూర్యుడని, శీతకిరణుడు అంటే చంద్రుడని మనకు తెలుసు. కానీ ఆ అర్థాలను ఇక్కడ తీసుకురాం. రవి అనేటటువంటి సంకేత పదము హ అనే అక్షరాన్ని సూచిస్తుంది. పరా మార హరి. పరా అంటే సా, మార అంటే కా, హరి అంటే లకారము. అన్నిటికీ చివరిలో హమీహ్రిల్లేకాభి తిసృభి 3 హకారాలతో కూడిన హిరీకారాన్ని ఒక్కొక్క లైన్కు జాయిన్ చేసుకో అంటూ రాశారు. అంటే ఇక్కడ ఏం చెప్పారు? శివశక్తి కామ క్షితి రిల్లేకా రవి శీతకిరణ స్మర హంస శక్ర. హ్రీంకారం మళ్ళీ పరామార హరయ, మళ్ళీ హ్రీంకారం. అమీ హ్రిల్లేకాభి తిసృభిర్ అవసానేషు ఘటిత. అవసానేషు చివరలందు హ్రిల్లేకాభి తిసృభి హ్రీంకారములను 3 ఘటిత చేర్చినట్లయితే భజంతే వర్ణాతే తవ జనని నామావయవతం. జనని తవ నామ అవయవతం భజంతే. ఈ అక్షరాలు ఈ విధంగా రాసుకుంటే అదే త్రిపుర సుందరి పంచదశి మంత్రము. మొదటి 3 ఖండాలుగా ఉంటాయని చెప్పుకున్నాం కదా. మొదటి ఖండాన్ని వాగ్భవకూటము అంటారు. వాక్ అంటే జ్ఞానము, వాగ్భవకూటము మోక్ష సాధనము. క ఏ ఈ లా అనే ఖండాన్ని వాగ్భవకూటము. తరువాత హ్రీంకారాన్ని కలుపుకోవాలి. కా ఏ ఈ లా హ్రీం వాగ్భవకూటము. కామరాజకూటము లేక 2వ ఖండము ఇతర పురుషార్థాలను, అర్థ ధర్మ కామ పురుషార్థాల కొరకు హ స క హ ల హ్రీం అనేది. 3వ ఖండము శక్తి కూటము. సకల శక్తులు మనలో ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, ద్రవ్యశక్తి, విద్యుత్ శక్తి, ఇంకో శక్తి, గాలి శక్తి, హైడ్రో ఎలక్ట్రిక్ శక్తి, ఏమేమి మీరు ఊహిస్తారో, గురుత్వాకర్షణ శక్తి, ఇవన్నీ కూడా సకల శక్తులు. కాబట్టి సకల హ్రీం అనేది 3వ ఖండము. దీనిని కాది విద్య అంటారు. కా ఆది యందు ఉన్నది కాబట్టి కాది విద్య, కా మొదట ఉంది కాబట్టి కాది విద్య అంటారు. సమయనులు అంటే సమయమతపరులు కాది విద్యనే తీసుకుంటారు. పంచదశి మహామంత్రాన్ని సమయాచారులు, మిశ్రాచారులు, కౌలాచారులు కూడా చక్కగా అనుష్ఠిస్తారు. అందులో మన గురువు గారు శంకరులు సమయ అనుయాయీలు, సమయ మతము వారు. కాబట్టి ఆయన కాది విద్య, పంచదశి మహామంత్ర ఉపాసన ఫలాలు కూడా చెప్పబడతాయి. త్రిపుర సుందరి పంచదశి మహామంత్రంలో మొదటి ఖండం ఏమిటి? వాగ్భవకూటము, హసకల హ్రీం. 2వది ఏమిటి? కామరాజకూటము, ధర్మ అర్థ కామ ప్రయోజనాలు, హ స క హ ల హ్రీం. 3వ ఖండము శక్తి కూటము, సకల శక్తులు. హాది విద్యానం. ఇందాకడే ఉన్నాము కాది విద్యాను. ఇక్కడే ఉంది హాతో స్టార్ట్ అయింది. హ స కాల. మిగతావన్నీ ఒక్కటే. ఈ ప్రయోజనాలు ఇవన్నీ. మొదటి లైను కాయే ఈ లా బదులుగా హాస కాల ఉంటుంది. అక్కడ కాయే ఈ లా అలాగే ఉంటుంది. కాయలకు బదులు హాస కా అనే అక్షరాలు ఉంటాయి. హాతో ఆరంభమవుతుంది కాబట్టి హాది విద్య అంటారు. లోపముద్ర అనేటటువంటి మహా తపస్విని ఈ హాది విద్యను అందరకు బోధించింది. మొదటి దాన్ని అగస్త్యుడు, విశ్వామిత్రుడు, ముఖ్యంగా దూర్వాసుడు, అగస్త్యుడు ఇత్యాదులు కాది విద్యను దర్శించారు. ఓకే. త్రిఖండ మాతృకా మంత్ర సోమ సూర్య అనలాత్మకము. సోమ సౌర లేక సూర్య అనలాత్మకము. కింద నుంచి
ఆరోహణ క్రమంలో సకల హ్రీం అగ్నిఖండము, ఇచ్ఛాశక్తి, తమోగుణ ప్రధానము. దాని తరువాత రుద్రగ్రంథి, అదే హ్రీంకారము. సకల హ్రీం అంటే రుద్రగ్రంథి దాటినట్లు. హ స క హ ల అనే 5 అక్షరాలు అవన్నీ కూడా సౌరఖండము లేక సూర్యఖండము. క్రియాశక్తి రజోగుణ ప్రధానము. విష్ణు గ్రంథి హ్రీం దానిపైన ఉన్నది సౌరఖండానికి సోమఖండానికి మధ్యనున్నది విష్ణు గ్రంథి. అగ్నిఖండానికి సౌరఖండానికి మధ్యనున్నది రుద్రగ్రంథి. ఒక్కొక్క గ్రంథిని దాటాలంటే ఒక హ్రీంకారాన్ని ఉపాసన చేయాలి. ఆ హ్రీంకార ఉపాసన ద్వారా మొదట హాసకహాల చెప్పుకొని దానిని ఉపాసించిన పిదప విష్ణు గ్రంథి హ్రీంకారం ఉపాసన తరువాత దాటి కాయేలా అనేటటువంటి మంత్ర అక్షరాలను తెలుసుకుని బీజాక్షరాలను దాన్ని సౌమ్యఖండము లేక సోమఖండము, రెండో ఒకటే. సోమ అన్న సౌమ్య అన్న చంద్రఖండం అనే అర్థము. జ్ఞానశక్తి సత్వగుణ ప్రధానము. బ్రహ్మగ్రంథి దానిపైన ఉన్నది బ్రహ్మగ్రంథి. హ్రీంకారం ఈ 15 అక్షరాలను అంటే సకల హ్రీం హ సకహల హ్రీం కాయేల హ్రీం అనే 15 అక్షరాలను దాటితే ఆ పైనున్నది నిత్య కళ. ఆ నిత్య కళయే మనకు సాదాఖ్య కళ. ఇది 4, ఇది 5 9, ఇది 3 12, 13 14 15. 3 హ్రీంకారాలను కలుపుకుంటే 12 అక్షరాలకు టోటల్ 15 బీజాక్షరాలు వస్తాయి. ఈ 15 బీజాక్షరాలు త్రిఖండ మాతృకా మంత్రం. ఇది త్రిఖండములుగా 3 ఖండాలుగా ఉన్నటువంటి మాతృకా మంత్రము. ఈ మంత్రాన్ని సోమ సూర్య అనలాత్మకంగా వర్ణిస్తారు. ఓకే, సోమ సూర్య అనలాత్మకం అంటే ఏమిటి? వెలుగు. వెలుగు అంటే ఏమిటి? ఏదైనా తెలియాలంటే వెలుగులోనే కదా తెలుస్తుంది. అంటే సకల జ్ఞాన సంపద ఈ 3 ఖండాల ద్వారా వ్యక్తమవుతోంది అని తెలుసుకోవాలి. అలాగే సౌమ్య ఖండాలు 2 కూడా సమయాన్ని లేక కాలాన్ని సూచిస్తాయి. అంటే కాలము, దానిలో కలిగే తెలివి అన్నీ కూడా ఈ మంత్రంలో ఉన్నాయి. చంద్రఖండం అంటే ఏమిటి? ఇందాక చెప్పుకున్నాం. ఒక అవయవి అన్న అవయవాలు ఉన్నటువంటి రూపమైతే స్థూల శరీరం అన్నాం. చంద్రఖండము సూక్ష్మ శరీరము, మనస్సు కదా చంద్రుడు అంటే. స్వప్నావస్థ కాయేలా సూర్యఖండము లేక సౌరఖండము, స్థూల శరీరము, జాగ్రత్త అవస్థ. ఎందుకు? క్రియాశక్తి కనుక. హసకహల హ్రీం అగ్నిఖండము, కారణ శరీరము, సుషుప్తి అవస్థ, తమో గుణము. ఎందుకు? నిద్రావస్థ కనుక. సకాల హ్రీం. సో ఈ విధంగా వాటిని శరీరాలుగా కూడా చూడవచ్చు. సూక్ష్మ శరీరము, స్థూల శరీరము, కారణ శరీరము, స్వప్నావస్థ, జాగ్రత్త అవస్థ, సుషుప్తి అవస్థ. మొట్టమొదట ఏం చూసాము? అవయవములుగా ఈ ప్రకృతిగా చూస్తే స్థూలమన్నాము, లేక మంత్రరూపంగా చూస్తే సూక్ష్మమన్నాము. అది పంచదశి మంత్రం అన్నాం. తరువాత సాదాఖ్య కళారూపంగా చూస్తే 3వది అన్నాం, స్వప్నం అన్నాము. తురీయంగా చూస్తే పరబ్రహ్మ మహిషి, భట్టారిక లేక పరబ్రహ్మ. ఓకే, శ్రీమద్ వాగ్భవ కోటైక స్వరూప ముఖ పంకజ అంటూ 85వ లలితా సహస్రనామంలో శ్రీమద్ వాగ్భవ కోట ఏక స్వరూప ముఖ పంకజ క ఏ ఈ ల అనేవి వాగ్భవ కూటంలో ఆ స్వరూపం ఆ అక్షరాలతో సంకేతం చేయబడింది. హ్రీంకారం ఎలాగను ఉంటుంది? కటి పర్యంత అంటే ఇక్కడ నుంచి ముఖ పంకజ కాయేలకు సమానమట. కంఠము నుంచి అథ కిందకి ఉన్న కటి అంటే నడుము వరకు ఉండేటటువంటి పర్యంత మధ్యకూట స్వరూపిణి 86వ మంత్రం, 86వ నామము. హ స క హ ల హ్రీమెలను ఉంటుంది. తరువాత శక్తి కూటైక తాపన్న కట్యో అథోభాగధారిణి. శక్తి కూటముతో కూడుకున్నటువంటి కటి అంటే నడుము యొక్క
క్రింద భాగము అమ్మవారి కింద భాగంగా ఊహిస్తే 87వ మంత్రంలో 87వ నామంలో సకల హ్రీం అంటూ ఈ విధంగా లలితా సహస్ర నామావళితో కూడా సమన్వయం చేసుకున్నాం. ఏం చేశాము? అగ్నిఖండము, సౌరఖండము, చంద్రఖండము అంటే తెలుసుకున్నాము. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము, తురీయము అంటే తెలుసుకున్నాము. స్వప్నావస్థ, జాగ్రత్తావస్థ, సుషుప్తి అవస్థ, తురీయము అనేటటువంటివి తెలుసుకున్నాము. తరువాత తమోగుణము, రజోగుణము, సత్వగుణము ఆ విధంగా తెలుసుకున్నాం. ఇదంతా జ్ఞాన స్వరూపము. అక్షరములు కదా, అక్షరములంటే ఇవన్నీ వెలుగులు. అందుకే 3 ఖండాలు 3 వెలుగులను చూపించారు. ఆ 3 వెలుగుల ద్వారా జ్ఞానము, ఈ జ్ఞాన రూపమే ఇక్కడ తెలియవస్తోంది. వాగ్భవ కూటమి, కామరాజ కూటమి, శక్తి కూటమి. వాగ్భవ కూటమిలో కాయేల హ్రీం, కామరాజ కూటమిలో హసకహల హ్రీం, శక్తి కూటమిలో సకల హ్రీం. వాగ్భవ కూటమి వరకు ధ్యానం చేస్తే ఎలా అయితే ఓంకారంలో మొదటి మాత్రను ధ్యానం చేస్తే ఎలా అవుతుందో అలా అన్నమాట. శక్తి కూటాన్ని ధ్యానం చేస్తే ఒక ఫలము, కామరాజ కూటాన్ని వరకు ధ్యానం చేస్తే ఇంకొక ఫలము, వాగ్భవ కూటాన్ని కలిపితే అంటే కింద నుంచి మీదకి కదా. ఇప్పుడు వాగ్భవ కూటం అంటే ఉన్నతమైనటువంటి స్థాయిలో ధ్యానం చేసిన వాళ్ళకు సకల విద్యా జ్ఞాన ప్రధానము సకల హ్రీం అనేటటువంటి బీజాక్షరాలు ఇక్కడ దీనికి ప్రధానంగా ఉంటాయి. క ల హ్రీం అనేటటువంటి దాని మీద ధ్యానం చేస్తారు. ఉండేటటువంటి బీజాక్షరాలు కాయేల హ్రీం, వాగ్భవ కూటము. దీని మహిమ సకల విద్యా జ్ఞాన ప్రధానము. దిస్ ఈస్ ద హయ్యెస్ట్ అవరోహణ క్రమంలో వస్తున్నాం. తరువాత కామరాజు దగ్గరకు వచ్చేసరికల్లా హసకహల హ్రీం. అదేమిటది? దీని కామ జయము అంటే అర్థ ధర్మ కామ పురుషార్థాల కోసం ఇక్కడ ఉండేవి హ ల హ్రీం అనేటటువంటి అక్షరాలను ప్రధానమైన అక్షరాలుగా తీసుకుంటారు. అన్నీ ఉంటాయి. హసకహల హ్రీం, హల హ్రీం అనే ధ్యానంలో పెట్టుకుంటాం. ఇక ఇంకొక స్థాయి కిందకి వస్తే శక్తి కూటము, సకల హ్రీం, సకల హ్రీం. ఇది శక్తి కూటమి మహిమ ఏమిటి? సంసార తాపాన్ని పోనడచుట. అంతే కదా. ఎవరైనా ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి. ఆత్యంతిక దుఃఖ నివృత్తి కలిగిన తరువాతనే కదా ఏదైనా హయ్యర్ నుంచి ఆలోచించగలడు. జీవితంలో తినడానికే లేని వారికి ఆత్మజ్ఞానం ఎక్కడ అవకాశం ఉంటుంది? ఎవరికో పుట్టుకతో ఆత్మజ్ఞానం ఉండి వారు పేదవారిగాను బాగా నిమ్నంగా ఉన్నా కూడా వాళ్ళకు పొసగవచ్చు. కానీ జనరల్గా శరీర సంసార తాపాలు, అన్ని శారీరక మానసిక తాపాలు దాటితేనే మనము కామరాజ కూటమిలో ప్రవేశించి సకల పురుషార్థాలలో 3 అర్థ ధర్మ కామాలను సాధించుకుంటూ తద్వారా ధర్మకార్యాల ద్వారా చక్కటి కర్మల ద్వారా చిత్తశుద్ధిని కలిగించుకొని జ్ఞానమైనటువంటి వాగ్భవ కూటమిలోనికి చేరుకుంటాము. ఇక్కడ సకల హ్రీం అని ధ్యానం చేస్తారు. లాస్ట్ టైం చెప్పుకున్నవే ఇవి. ఇక్కడ కిందనున్నది ఏమిటి? మళ్ళీ ఆరోహణ కింద నుంచి మీదకి వెళుతున్నాము. అగ్నిఖండము ఫస్ట్ స్టెప్. దీన్ని శక్తి కూటము, అగ్నిఖండము, తమోగుణ ప్రధానము. తమోగుణ ప్రధానం అంటే తమస్సే ఉంటుంది అనుకోకూడదు. తమస్సు అంటే పనికిరానిదని కాదు. తమస్సు అంటే ద్రవ్యము, తమస్సు అంటే నిద్ర. నిద్ర మనకు కావాలా వద్దా? రెండవది సూర్యఖండము. సూర్యఖండం ఉంది, కామరాజ కూటము. ఎందుకు? సూర్యఖండము యాక్టివిటీ, ది సింబల్ ఆఫ్ యాక్టివిటీ ఆర్ జాగ్రత్త. అక్కడే అన్ని రకములైనటువంటి పురుషార్థాలను సాధించేటటువంటి అవకాశం ఉంటుంది. దాని మీదకు పోతే మనసు ఒక్కటే ఉంటుంది. కాబట్టి చంద్రఖండము జ్ఞానప్రదాయకము, వాగ్భవ కూటమి. వీటన్నిటికీ 3 కూటమిలకి మీదన ఉండేటటువంటిది సాదాఖ్య కళ లేక నిత్య కళ. దీనిని 4వ పాదంగా చెప్పుకోవచ్చు. ఇది మొదటి పాదం అవుతే, ఇది 2వ పాదం అవుతే, ఇది 3వ పాదం అయితే ఈ తురియము లేక సాదాఖ్య కళను కామసంఖ్య తురియం అన్నట్టుగా 3 కూటమిలను దాటినటువంటి సాదాఖ్య నిత్య కళను అభివర్ణిస్తారు. ఇక్కడ మళ్ళీ గ్రంథులు ఉంటాయి. అగ్నిఖండానికి సూర్యఖండానికి మధ్యన రుద్రగ్రంథి, సూర్యఖండానికి చంద్రఖండానికి మధ్య
విష్ణు గ్రంథి, తరువాత చంద్రఖండానికి సాదాఖ్యకి మధ్యన బ్రహ్మగ్రంథి. రుద్ర, విష్ణు, బ్రహ్మ అనేటటువంటి వాటిగా చెప్తారు. ఓకే, ఇక్కడి నుంచి ఈనాటి క్రొత్త పాఠం. ఇంతవరకు చెప్పినదే మరొక్కసారి చెప్పవలసి వచ్చింది, కొన్ని వారాలు 2 వారాలు గ్యాప్ రావడం వలన. పంచదశాక్షరీ మంత్రంలో 15 బీజాక్షరాలు ఉన్నాయి తెలుస్తోంది. ఈ 15 బీజాక్షరాలు 15 నిత్యలు. నిత్యలు అంటే దేవతలు. దేవతలు అంటే ఎప్పుడూ నిత్యంగా ఉండేవారు. ఎవరితో ఉండేవారు? అమ్మ యొక్క అవయవములుగా ఉండే వాళ్ళను నిత్యలు అంటాం. ఈ నిత్యలన్నిటికీ అంగీ అంటే శరీరము ఏది? అగో ఆ పరాకళ. షోడశి 16వ షోడశి కళ లేక పరాకళ 15 నిత్యలకు అంగి. షోడశీ కళ దీర్ఘం ఉండాలి. షోడశి అని ఎందుకు? స్త్రీలింగ శబ్దము కనుక. కకార షకార రేప ఇకార బిందు సంయుక్తం అని రాశారు శ్లోకంలో. శ్లోకం మీకు చూపలేదు. షోడశి కళ షకార రేప ఈకార. షకార అంటే శర్మ అనే దాంట్లో రాసే షకారము, దాని యొక్క రేపము, దానికి ఈకారం శ్రీ బిందు శ్రీం. షకారం షది, దానికి రకారం కలపమన్న రేపము శ్రైంది, దానికి ఈకారం చేస్తే శ్రీ అయింది, దానికి బిందువు చేస్తే శ్రీమైంది. అది షకార రేప ఈకార బిందు సంయుక్తం. అది కలిపితే షోడశని మొత్తం మనకు 16 అక్షరాలు వస్తాయి. అప్పుడు షోడశ 16 అక్షరాలు ఉన్నటువంటి మహాత్రిపుర సుందరి మంత్రము ఏర్పడుతుంది. షోడశ నిత్యలు అంటే ఈ నిత్యలు ఉన్నారు కదా, 15 + 1. ఒకటేమిటి? పరాకళ. 15 నిత్యలు కనిపించేవి, ఇవి వ్యక్తాలు. అవ్యక్తం ఏమిటి? 16వది అంటే పరాకళ. షోడశ నిత్యలు ప్రతిపత్తు మొదలుగా పౌర్ణమి తిథి సంకేతములు. ప్రతిపత్తు మనం పాడ్యమి అంటున్నాం కదా, దానిని టెక్నికల్గా ప్రతిపత్తు అంటారు. ప్రతిపత్తు అంటే పాడ్యమి అని అర్థము. ప్రతిపత్తు అని టెక్నికల్గా ఫస్ట్ డే ఆఫ్టర్ ద అమావాస్య ఆర్ పౌర్ణమి ఈజ్ కాల్డ్ ది ప్రతిపత్తు ఆర్ పాడ్యమి. అంటే పౌర్ణమి మొదలుగా పౌర్ణమి వరకు తిథి సంకేతాలు. షోడశ నిత్యలు ఈ 15 రోజులు, మళ్ళీ పౌర్ణమి 16. అవే 15 + 1 అనుకోండి. ఆ మరల అవియే కృష్ణ ప్రతిపత్తు నుండి అంటే కృష్ణపక్షంలో ఉండేటటువంటి పాడ్యం నుండి అమావాస్య వరకు వచ్చేవి క్షయములు. ఒకటి వృద్ధి, ఒకటి క్షయము. మరి ప్రపంచమే అది కదా, వృద్ధి క్షయము. అంటే ఏదైనా తయారవ్వాలంటే ఆ కారణము కార్యంగా మారి క్షయమయ్యి కార్యమవుతుంది. ఈ కార్యము వృద్ధి పొంది ఫలితాన్ని ఇస్తుంది. మళ్ళీ ఈ కార్యము క్షయమయ్యి మళ్ళీ ఇంకొక కార్యము పుడుతుంది. ఈ విధంగా వృద్ధి క్షయాలే సకల ప్రపంచము. అదే ఈ లూనార్ సైకిల్స్ కూడా మనకు చూపిస్తున్నాయి. ప్రతిపత్తు మొదలుగా ఉండేటటువంటి చంద్రకళలు శ్రీదేవిగా వర్ణించడం, శ్రీదేవి కాలమే అని భావన. కాలోస్మి లోక క్షయకృత్ ప్రవృద్ధో అన్నారు భగవాను వాచలు చేత. ప్రతిపత్తు మొదలుగా ఉండేటటువంటి ఈ చంద్రకళలు 15 శ్రీదేవి యొక్క కాలస్వరూపము. సూర్యచంద్ర సంయోగం ఎప్పుడైతే కలుగుతుందో, అంటే సూర్యుడి మీదనే చంద్రుడు అంటే సూర్యుడి మీదనంటే సూర్యుడి ఛాయలో చంద్రుడు కంప్లీట్గా ఉంటే అమావాస్య వస్తుంది. చంద్రుడు ప్రకాశించడు. సూర్యుడు ఎక్కడ, చంద్రుడు ఎక్కడ అత్యంత వ్యవధానంతో ఉంటే పౌర్ణమి వస్తుంది. వ్యవధానమనగా చంద్రుడు సూర్యుని నుంచి దూరముగా నుండుట. అమావాస్య అనగా చంద్రుడు సూర్యునికు ఛాయలో ఉండుట, సంయోగంలో ఉండుట. సమయమతం వాళ్ళు ప్రతి దినం కూడా ఈ షోడశ నిత్యలను అర్చన చేస్తారు. కౌల మతం వాళ్ళు ఏం చేస్తారు? మొదటి రోజు ప్రతిపత్తు అంటే పాడ్యమి నాడు ఆ మొదటి నిత్యను, రెండవ నాడు రెండవ నిత్యను మట్టుకే పూజిస్తారు. సమయమతం వాళ్ళు ఇన్ని నిత్యలని చెప్పినా కూడా ఇవన్నీ 16వదే అని తెలుసుకొని ప్రతిదినమునందు ఆ 16 నిత్యలను కూడా అర్చన చేస్తారు. ఓకే. వసిన్యాధిభిస్త్వం సహజనని సంచింతయతి యః. ఓ శ్రీదేవి, వాగ్దేవి, నువ్వు మాతృకావర్ణ స్వరూపిణి
అంటూ సహస్రనామాలలో లలితా సహస్రంలో చెప్పారు. సంస్కృత భాషలో మనకు తెలుసు, అకారము నుండి హకారం వరకు 50 అక్షరాలని మనము సంస్కృత తరగతిలో బోధించుకుంటున్నాము. అక్షరాలను 8గా విభజిస్తారు. ఎక్కడా? సంస్కృత అధ్యయనంలో కాదు, వేదాంత ఈ అధ్యయనంలో, శ్రీ విద్యా అధ్యయనంలో. అష్టవశిన్యాదులే సర్వము. వశిన్యులు 8గా చెప్తారు. వాటినే అష్టవశిన్యాదులు అంటారు. 8 వర్గాలకు అధిపతులు, నియామకులు, ఉత్పాదకులు. 50 అక్షరాలు 8 వర్గాలు ఏమిటి? క చట తప అనే 5 ఆ నుంచి ఉండేటటువంటి ఈ స్వరాలు లేక అచ్చులు యవర్గము, షవర్గము. 5 + 1 6 7 8 వర్గాలు. 8 వర్గాలు అష్టమాతృకలు అని చెప్తారు. ఎందుకు మాతృకలు అంటే వీటి నుంచే అన్ని శబ్దాలు, అన్ని లైబ్రరీలు పుట్టాయి కదా. అంచేత ఈ మాతృక అక్షరాలని అష్టమాతృకలుగా ఏర్పాటు చేశారు. శ్రీదేవి పంచాశత్ వర్ణాత్మిక. పంచాశత్ అంటే 50. 50 అక్షరముల వర్ణముల సమ్మేళనమే, సంకీర్ణమే 50 అక్షరములతో సంకేతింపచేసే సకల శబ్ద ప్రపంచము. శబ్ద ప్రపంచం ద్వారా సకల అర్థ ప్రపంచము అనగా సకల వ్యక్త ప్రపంచం అంతా శ్రీదేవి. అవర్గము ఆ నుండి అహా వరకు 13 వర్ణములు. ఎవరు? వశిని. వశిని అనే వశిన్యాది దేవత. కవర్గము 5 వర్గములు. కామేశ్వరి. చవర్గము 5 వర్ణములు. మోదిని. కవర్గము 5 వర్ణములు. విమల. తవర్గము 5 వర్ణములు. అరుణ. పవర్గము 5 వర్ణములు. జయిని. యవర్గము 4 వర్ణములు. సర్వేశ్వరి. ఇంకేం మిగిలింది? షవర్గము 4 వర్ణములు. ష ష స హ. కౌళిని. ఇప్పుడు వశిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌళిని. సంస్కృత తరగతి స్టూడెంట్స్ గమనించండి, ఇవన్నీ కూడా ఈకారాంత, ఆకారాంత, ఈకారాంత స్త్రీలింగ శబ్దాలు. మొత్తం 50 వర్ణములు. పరమేశ్వరి అని రాయాలి. శ్రీదేవి పంచాశత్ వర్ణాత్మిక. వర్గాలుగా విభజిస్తారు. ఒక్కొక్క వర్గానికి ఒక వశిని దేవత అధిష్టాన దేవత, నియామకురాలు, ఉత్పాదకురాలు. ఏమిటి ఈ వర్గాలు? ఆ నుంచి క చ ట త ప య ష అనే 8 వర్గాలు. వశిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌళిని అనేటటువంటి 8 అష్టమాతృకలు అంటారు వీటిని. ఈ అష్టవర్గాలను అష్టమాతృకలు. ఈ అష్టమాతృకలలో 50 వర్ణాలను పొందుపరిచారు. ఇది శ్రీదేవి పంచాశత్ వర్ణాత్మిక. అంతేనా? శుభగోదయం అనేటటువంటి గ్రంథంలో అక్షమాల అనే దాన్ని వర్ణించారు. అక్షమాల అంటే మీకు తెలుసు కదా, రోజరీ, బీడ్స్ ఆఫ్ రుద్రాక్షతో చేసి రోజరీ అంటాం. అంటే రుద్రాక్షమాలు అంటాం కదా. అక్షమాలంటే ఏమిటో చెప్తున్నారు. షోడశేందోహు కళ. ఇందోహ్ చంద్రుని యొక్క కళలు 16. ఇందు కళ 16. షోడశ ఇందు కళ. భానోహ్ ద్విద్వాదశ. ద్వాదశ అంటే 12, ద్వాదశ, ద్వా అంటే 2, దశ అంటే 10, 10 + 2 12, ద్విద్వాదశ అంటే 12 × 2 24. దశ అనలే అంటే అగ్నిఖండంలో 10. 3 ఖండాలు కదా, చంద్రఖండము లేక సోమఖండము, సౌరఖండము లేక భానుఖండము, లేక అనలఖండము లేక అగ్నిఖండము. ఇవి 3 ఖండాలు. మొదటి ఖండంలో 16, రెండవ ఖండంలో 24, 12 × 2, మూడవ ఖండంలో 10. సోమఖండము లేక చంద్రఖండము లేక సౌమ్య ఖండంలో పంచదశ కళలు +1. అక్కడ పంచదశ కళలు ఏమిటి? చంద్రుని యొక్క పంచదశ కళలే. అంటే పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఉన్నది. ఈ షోడశి అనేటటువంటిది ప్రతిఫలనమే కానీ డైరెక్ట్గా 15లో ఉండదు. అందుకే 15 తిథులే మనకు ఉంటాయి. 16వ తిథి అవ్యక్తం. అది షోడశి ప్రతిఫలనం చేత చంద్రుడిలో 16 ఉన్నాయి. సూర్యుని యందు 12 రాసులు ఉన్నాయి కదా.
మనకు తెలుసు మేషరాశి నుంచి ఓ రాసుగా 12 రాసులు ఉన్నాయి. ఇవి ఒక్కొక్క 2 మాసాలకు ఒక్కొక్క ఋతువు ఆవృతం అవుతుంది కాబట్టి 2 పెట్టి దానిని గుణించుకోవాలి. కాబట్టి 24 మాతృకా కళలు. చంద్రుని యందు పంచదశ కళలు ప్లస్ 1 16, సూర్యుడిలో 24 12 into 2, అగ్ని యందు లేక అనలమునందు అగ్ని యందు అనలమునందు దశాగ్నులు అంటారు. అగ్నులు లేక దశ దిశలు, ఒక్కొక్క దిశ ఒక్కొక్క వెలుగు, ఒక్కొక్క ప్రకాశం. ఆ ప్రకాశము అగ్నికి సంకేతం. ఆ దశ దిశలు 10 మాతృకా కళలు. 16 + 24 40 + 10 50. అమ్మ ఏమిటి? పంచాశత్ మాతృకా చక్ర శ్రీచక్ర రూపిణి. పంచాశత్ అంటే 50, వెరసి 50 కళలు. ఈ 50 కళలే పంచాశత్ వర్ణాత్మికలై పంచదశాక్షరి అనే మంత్రంలో, అంటే 15 అక్షరాలలో ఈ 50 అంతర్భూతమై ఉన్నాయి. ఈ 15 అక్షరాలను ఉపాసన చేస్తే ఈ వర్ణమాలను ఉపాసన చేసినట్టు. వర్ణమాలను ఉపాసన చేస్తే వర్ణమాలనే అక్షమాల అంటారు. ఎందుకు? ఆ నుండి క్ష వరకు ఉండేవి అక్ష అంటే అక్షరముల మాల. అక్షరము అనేది కూడా అలాగే వచ్చింది. ఆ నుంచి క్ష వరకు ఉండడం వల్ల అక్ష అక్షరము. అక్షరము కకారములాగా అక్షరము, అక్షరాలు, అక్షరమాల, అక్షమాల. రుద్రాక్షమాల అని కలిపి రుద్ర అనే శబ్దానికి ఈం అనే అర్థం ఉన్నది. రుద్ర అంటే రుద్రుడు కావచ్చు, రుద్రుని యొక్క మాల, రుద్రుని అధ్యయనము, రుద్రుని తాలూకా ఏదో హోమమో లేకపోతే ఏదో చేయవచ్చు. అది కాకుండా ఈం అనే అక్షరం కూడా రుద్ర అనే శబ్దంతో చెప్పబడుతుంది. ఈం అనేటటువంటి బీజంతో కూడిన అక్షమాల. ఆ ఈం బీజం ఏమిటి? ఇదిగో ఈ షోడశియే ఆ ఈం బీజం. శ్రీం అని రాస్తే 16 అక్షరాల మంత్రం అవుతుందని చాలామంది నమ్ముతారు. కొంతమంది అక్కడ ఈం ఉంటుంది, శ్రీం కాదు అంటూ మనకు శ్రీ సూక్తంలో వచ్చినటువంటి ఈముని ఇక్కడ పెట్టుకోవాలి అంటూ కొందరు చెప్తారు. ఈమని వర్షిప్ చేసిన, శ్రీమని వర్షిప్ చేసిన 16వ అక్షరం అది అవ్యక్తంగానే భావించాలి. చూసారా? షోడశేందో కళాభానో ద్విద్వాదశాదశనలే సా 50 కళా జ్ఞేయ. 50 కళలతో జ్ఞేయ తెలుసుకోవలసింది ఎవరు? మాతృకా చక్ర రూపిణి. ఇదిగో ఈ చక్రంలో ఉన్నది. చక్రం సైకిల్ కదా, ఇదంతా శ్రీచక్రము. శ్రీచక్రము, శ్రీ విద్య, కుండలిని అన్నీ ఒక్కటే, ఒకదాన్నే సూచిస్తూ ఉంటాయి. సరే, ఇప్పుడు ఇంకొంచెం విశ్లేషణలోకి వెళతాం. అకారము నుండి క్షకారం వరకు ఉంది కాబట్టి అక్షరముల మాల. ఇది ఏ అక్షమాల. దీనికి రుద్ర అక్షమాల అని చెప్పారంటే ఈకారాన్ని జోడించారు అని అర్థం. మాలా జపము సకల మాతృకా జపము. స్టాండర్డ్ రుద్రాక్షమాలలో 50 బీడ్స్ ఉంటాయి. ఈ 50 బీడ్స్ 50 అక్షరాలకు సంకేతము. అక్షరముల మాల 50 అయ్యేదని తెలియడానికి ఒక పెద్ద పూస ఉంటుంది, అది 51వది. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ కౌంట్ స్టార్ట్ అవుతుంది. అలాగా 101 అని తెలియడానికి కోసం ఆ మెయిన్ బీడ్ ఒకటి పెడతారు. సకల అనే అంతిమ ఖండంలో మనకి ఉంది కదా, సకల అనేటటువంటిది శక్తి కూటం ఉంది కదా, దాంట్లో ఉండేటటువంటి కళ అనేటటువంటి 2 అక్షరములే కళ. అంటే అమ్మ యొక్క నిత్య కళ అని మనము ఊహించాలి. ఇక్కడే మళ్ళీ రాస్తున్నారు. దర్శాద్య పూర్ణిమాంతాశ్చ. దర్శాద్య అమావాస్య నుంచి మొదలు. దర్శ అంటే అమావాస్య, దర్శ అంటే అమావాస్య. దర్శాద్య అమావాస్య మొదలుకొని పూర్ణిమ అంతశ్చ పూర్ణిమ వరకు ఉన్నటువంటి కళలు పంచదశైవ 15 తూ కానీ షోడశీతు 16వ కళ జ్ఞేయ తెలియవలసినది ఏమని? సచ్చిదానంద రూపిణి. ఇటు అమావాస్య నుండి అటు పౌర్ణానికైనా వృద్ధి, పౌర్ణమి నుండి అమావాస్యకైనా క్షయము. ఇవి 15. 16వది షోడశీతు
జ్ఞేయ సచ్చిదానంద రూపిణి. తరువాత ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషను, ఇక్కడ 15 పేర్లు ఇవ్వబడుతున్నాయి. ఇది తైత్తిరీయ బ్రాహ్మణంలోంచి తీసుకున్నబడినది, వేదంలోంచి. దర్శ, ద్రష్ట, దర్శత, విశ్వరూప, సుదర్శన, ఆప్యాయమాన, అప్యాయమాన, ఆప్యాయ, సూనృత, ఇరా, అపూర్వమాణ, అపూర్యమాణ, పూరయంతి, పూర్ణ, పౌర్ణమాసి. అన్ని స్త్రీలింగ శబ్దాలే. ఇవన్నీ శుక్లపక్షంలో ఉన్నటువంటి ఒక్కొక్క రాత్రికి పేర్లట. శుక్లపక్షం అంటే ఏమిటి? వృద్ధిలో ఉన్నటువంటి పక్షం అంటే వృద్ధి చంద్రుడు. పాడ్యం మొదలుకొని పూర్ణిమ వరకు వృద్ధి అవుతున్నటువంటి దినములో ఒక్కొక్క దినములోనున్న ఒక్కొక్క రాత్రికి పేర్లు ఇచ్చారు వాళ్ళు. ఏమిటా పేర్లు అంటే దర్శ, ద్రష్ట, దర్శత, విశ్వరూప, సుదర్శన. ఈ 5 కలిపి మొదటి ఖండంగా చెప్పుకున్నారు, అంటే అగ్నిఖండంగా చెప్పుకున్నారు. ఆప్యాయమాన, అప్యాయమాన, ఆప్యాయ, సూనృత, ఇరా అనేటటువంటి 5ంటిని మధ్యనున్నటువంటి సౌరఖండంగా వర్ణించుకున్నారు. అపూర్వమాణ, అపూర్యమాణ, పూరయంతి, పూర్ణ, పౌర్ణమాసి అనేది చంద్రఖండంగా, పౌర్ణమితో పూర్ణచంద్రునితో ఎండయ్యే చంద్రఖండంగా చెప్పుకున్నారు. ఇవన్నీ తైత్తిరీయ బ్రాహ్మణంలో ఎన్నో బ్రాహ్మణము నెక్స్ట్ స్లైడ్లో చూపించబడుతుంది. ఇవేమిటివి? రాత్రి రూపాలు. ఎప్పుడు? శుక్లపక్ష రాత్రి యొక్క నామములు, నామధేయములు. అలాగే పగలికి కూడా నామాలు ఉన్నాయి. శుక్లపక్ష దివస నామాలు అంటే పూర్ణతో సంపూర్ణమవుతాయి. వృద్ధి చెందుతూ వస్తున్న చంద్రునితో కూడిన దినములు కదా. దివసము అంటే అహము, పుల్లింగ శబ్దాలు ఇవన్నీ కూడా. పగలంటే పుల్లింగం అని, రాత్రి అంటే స్త్రీలింగం అని సంస్కృతంలో మనకు తెలిసినదే. అందుకే ఇక్కడ సంజ్ఞానం, విజ్ఞానం, ప్రజ్ఞానం, అభిజానత్తు, సంకల్పమానము, ప్రకల్పమానము, ఉపమానము, ఉపక్లప్తము, ఆలు రాయాలి. ఉపక్లప్తము, క్లప్తము, శ్రేయము, వశీయము, అయత్తు, సంభూతము, భూతము. సంస్కృతం అయితే జ్ఞాన, విజ్ఞాన, ప్రజ్ఞ అలా ఉంటాయి. సంభూత, భూత అని ఉంటాయి. ఇవి ఈ 15 ఏమిటి? దివసములు, శుక్లపక్ష డే నేమ్స్ ఇవి. అలాగే కృష్ణపక్ష దివసములు, వాటితో ఏమిటి? దర్శత అంతర్ధనం అయిపోతుంది. తగ్గి 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 అమావాస్య వచ్చితే ఎండ్ అయిపోతుంది. ప్రస్తుతము, విష్టుతము, సంస్థుతము, కళ్యాణము, విశ్వరూపము, శుక్రము, అమృతము, తేజస్వి, తేజస్సు, సమిద్ధము, అరుణము, భానుమంతము, మరీచిమంతము, అభితవత్తు, తపస్వత్తు. ఎందుకంటే ఈ పేర్లని మనకు అవసరం ఉందా? ఈ పేరు తెలుసుకోవడము అనేటటువంటి సందేహము మనలో చాలామందికి వస్తుంది. కానీ వేదం ఏం చెప్తుందంటే, తైత్తిరీయ బ్రాహ్మణం, ఎవరైతే కాలాన్ని పరబ్రహ్మ రూపంగా చూస్తున్నారో ఆ కాలంలో ఉన్నటువంటి ఒక్కొక్క రోజుకు, రాత్రికి, దినానికి, రాత్రికి ఉండే శబ్దములతో కానీ వాళ్ళు తెలుసుకొని చేసినట్లయితే వాళ్లకు కాలపురుషుని యొక్క సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అంటూ ఒక విధమైన ఉపాసనను నేర్పించారు. ఆ తరువాత ఒకవేళ ఎవరైనా ఈ ఐడియా లేకుండా, ఈ పేర్లే తెలియకుండా జీవితాన్ని పరిసమాప్తి చేసుకుంటే వాళ్లకు ప్రత్యవాయాన్ని కూడా చెప్పారు తైత్తిరీయ బ్రాహ్మణంలో. అంటే వాళ్లకు పాపం వస్తుంది, ఈ విధంగా తెలుసుకోకుండా ఉంటే పాపం వస్తుంది అని చెప్పారు. కాబట్టి తెలుసుకుందామనే ఉత్కంఠతో మీకు తెలియజేసి చేయడం అయింది. శుక్లపక్ష నిశానామాలు చూశాం కదా ముందు. శుక్లపక్ష రాత్రి నామాలు ఏమిటి? దర్శ, ద్రష్ట, దర్శిత, విశ్వరూప, సుదర్శన, ఆప్యాయమాన, అప్యాయమాన, ఆప్యాయ, సూనృత, ఇర, అపూర్వమాణ, అపూర్యమాణ, పూరయంతి, పూర్ణ, పౌర్ణమాసి అని వేదం చెప్తుంది. అలాగే కృష్ణపక్ష నిశానామాలు అమావాస్యతో అంతమయ్యే క్షయం, సుత, సున్వతి, ప్రసుత, సూయమాన, భిషూయమాన, ప్రీతి, నాట్ ప్రీతి, పీతి, ప్రపా, సంపా, తృప్తి, తర్పయంతి, కాంత, కామ్య, కామజాత, యుష్మతి, కామధుగా అనేటటువంటి పేర్లుట.
ఇందులో ఎన్నో స్త్రీలింగ శబ్దాలను చక్కగా మనము అజంత స్త్రీలింగ శబ్దాలను రకరకములైన వాటిని నేర్చుకోవచ్చు. అది ఒక సైడ్ లైట్. సో ఇప్పుడు ఏం తెలుసుకున్నామండి ఈ 2 స్లైడ్స్లో మనము? సో ముందు ఏం చేసినామంటే అమ్మ యొక్క ఈ స్వరూపమే ఈ అక్షరమాల అంటూ తెలుసుకున్నాం. ఈ అక్షరమాలను ఏ విధముగా మనము షోడశ దశ పంచ బీజాక్షరాలు ఉంటాయి 15 అని, 16ది కలిపితే మనకేమోను ఈ షోడశ మంత్రం వస్తుందని, తర్వాత 16 అక్షరాల మంత్రం వస్తుందని, ప్రతిపత్తు అంటే పాడ్యమని, అక్కడి నుంచి చంద్రకళలని, ఆ తరువాత ఏమో ఈ వశిన్యాది దేవతలు అష్ట వశిన్యులని, ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క వశినీ దేవత ఉంటుందని, ఇవన్నిటినీ దాటినటువంటిది 50 వర్ణముల పరమేశ్వరిని వ్యక్త రూపాన్ని తెలుసుకుంటే అవ్యక్తమైన నిత్య కళ లేక సాదాఖ్య కళను తెలుసుకోవచ్చని, అలాగే 16 చంద్రుని యందు, 24 సూర్యఖండంలోను, అగ్ని యందు 10 మొత్తం 50 అక్షరాలు ఈ 15 అక్షరాలలో అంతర్భూతమై ఉన్నాయని వేర్వేరు గ్రంథాల సహాయం వలన తెలుసుకున్నాం. అంతేకాకుండా అక్షమాల అంటే అకారము నుండి క్షకారము వరకు ఉండే వర్ణముల యొక్క మాలయే సకల వర్ణములే సకల శబ్దములు, సకల శబ్దములే సకల వస్తువులు, సకల వస్తువులు శబ్దములే ఈ ప్రపంచము అంటూ తెలుసుకున్నాం. దర్శాద్యాహ పూర్ణమంతశ్చ కళా పంచదశైవతు 15 అయినప్పటికీ 16వ కళను మర్చిపోకండి. వ్యక్తం నుంచి అవ్యక్తమైనటువంటి షోడశీ కళ జ్ఞేయ సచ్చిదానంద రూపిణి. ఆ తరువాత మనకు శుక్లపక్షంలో రోజుల పగళ్ళ పేర్లు, కృష్ణపక్షంలో పగళ్ళ పేర్లు, శుక్లపక్షంలో రాత్రుల పేర్లు, శుక్లపక్షంలో రాత్రుల పేర్లు తెలుసు. ఓకే, ఇప్పుడు శ్రీ విద్యలోకి వస్తుంది. శ్రీ విద్యా సమన్వయము శ్రీచక్రము అంటే ఏం చేస్తాము? శ్రీచక్రాన్ని శ్రీ విద్యని సమన్వయపరిచి చూడడానికి ప్రయత్నం చేస్తాం. ఇది ఒక రోజులో అయ్యేది కాదు, జస్ట్ ఇనిషియేట్ చేసి ఆపుతాం. మహాత్రిపుర సుందరి మంత్రరూపమే శ్రీ విద్య. శ్రీ విద్య అనగానేమి? పంచదశాక్షరి మంత్రము వరకు ఒకటి, పంచదశాక్షరి మంత్రముతో కూడిన 16వ అక్షరాన్ని కూడా కలిపి ధ్యానం చేసి ఆ అవ్యక్తాన్ని తెలుసుకోవడమే శ్రీ విద్య. దానిని మహాత్రిపుర సుందరి. మహా లేకపోతే 15 అక్షరాలు, మహా కలిపితే మహాత్రిపుర సుందరి మంత్రము. అది ఏ శ్రీ విద్య. దీనికి యంత్రం ఏమిటి? శ్రీచక్రము. వాట్ ఈజ్ యంత్రం? యంత్రం అంటే జియోమెట్రికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ దిస్ మంత్ర అండ్ ఇట్స్ ఇంట్రికేట్ స్ట్రక్చర్. ఈ మంత్రము యొక్క ఇంట్రికసీని జియోమెట్రికల్గా 3 డైమెన్షనల్గా రిప్రజెంట్ చేసి ఫిజికల్గా దానిని వర్షిప్ చేయడానికి ఒక యంత్రం తయారు చేసుకుంటాం. అదే శ్రీచక్ర యంత్రము అంటారు. శ్రీకాకుళం దగ్గర లాస్ట్ టైం ఫొటోస్ చూపించాను, అక్కడ శ్రీచక్ర యంత్రము నిర్మించబడి ఉన్నది. అలాగే ఈ మంత్రము అనేది మహాత్రిపుర సుందరి అంటే 16 అక్షరాల శ్రీ విద్యా మంత్రము. శ్రీదేవత స్త్రీ దేవత సంకేతమైన మంత్రాన్ని విద్య అని అంటారు. పురుష దేవతా సంకేతం అయితే మంత్రం అని అంటారు అని కొందరు అంటారు. ఇది స్త్రీ దేవతా సంకేతమైనది కాబట్టి విద్య అనాలి, శ్రీ మంత్రము అనము అన్నారు. అలా కాదండి, 12 అక్షరాల కన్నా ఎక్కువగా ఏదైనా మంత్రం ఉంటే దానిని విద్య అని అనడం మంచిది అన్నారు లక్ష్మీధరుడు. ఎలాగైనా ఒక్కటే, ఏదైనా దీన్ని విద్య అని అనాలి. 1, 12 అక్షరాల కన్నా ఎక్కువ ఉంది. 2, స్త్రీ దేవతా సంకేతంగా ఈ ఉపాసన ఉంది కాబట్టి శ్రీ విద్య అని ఉంది. శ్రీ విద్య వేదాంతర్గతమై సనాతనమై ఉన్నది. ఇదేదో నిన్న మొన్న పుట్టినటువంటిది కాదు. వేదంలోనే తైత్రీయ అరణ్యకంలోను, భావనోపనిషత్తులోను, తైత్రీయ బ్రాహ్మణంలోను, అరుణోపనిషత్తులోను, త్రిపుర తాపి ఉపనిషత్తులోను ఈ శ్రీ విద్య ఉపనిషత్ భాగంగా బోధించబడినది. ఎందుకు శ్రీ విద్య? 16వ తెలుసుకోవాలి కదా అవ్యక్తాన్ని. అందువల్ల ఉపనిషత్తే బోధించింది జ్ఞాన భాగంలోని. శ్రీ విద్య వేదాంతర్గతమై సనాతనమైనది. తంత్రశాస్త్రంలో కూడా శ్రీ విద్యా బోధన ఉంటుంది. మనం తంత్రశాస్త్రంలోనికి పోము. ఆదిశంకరుడు కాదు, ఆదిశంకరుడు అంటే మన గురువు గారు. ఆదిశంకరులు, భాస్కర రాయలు, లక్ష్మీధరులు, గౌడపాదులు మొదలైనటువంటి జ్ఞానుల చేత
దర్శించబడినటువంటి మంత్రము ఈ శ్రీ విద్యా మంత్రరాజము. భావనోపనిషత్తు, అరుణోపనిషత్తు, త్రిపుర తాపినీ ఉపనిషత్తులలో తెలియవస్తుంది. దీనివల్ల ప్రయోజనం ఏమిటి? ఎత్ర అస్తి భోగో న తత్ర మోక్ష. ఎత్ర భోగ అస్తి, ఎక్కడ భోగం ఉన్నదో తత్ర అక్కడ మోక్ష మోక్షము నాస్తి లేదు. భోగమున్న చోట మోక్షం లేదు. ఎత్ర అస్తి భోగో న తత్ర మోక్ష. సంస్కృత విద్యార్థులు ఈజీగా ఈ శ్లోకాన్ని చెప్పగలరు. ఎత్ర తత్ర భోగ అస్తి నా అని చెప్తున్నారు కదా. ఎత్ర భోగ అస్తి తత్ర మోక్ష నాస్తి. నా నుండి నాస్తి అని కలుపుకోవాలి. రివర్స్, ఎత్ర అస్తి మోక్షో, ఎక్కడ ఎక్కడ మోక్షము కలదో నా తత్ర భోగ, అక్కడ భోగము లేదు. మిగతా ఏ విద్యలనైనా మీరు అభ్యసించండి, భోగం ఉంటే మోక్షం ఉండదు, మోక్షం ఉంటే భోగం ఉండదు. అన్ని లౌకిక విద్యలు కూడా అంతే. ఓంకారము ఇటు భోగము అంటే అపరబ్రహ్మను, అటు మోక్షము అంటే పరబ్రహ్మను రెండిటినీ ప్రసాదిస్తుంది. అలాగే ఆ ఓంకార ఉపాసన, అలాగే ఈ శ్రీ విద్యా ఉపాసన కూడా శ్రీసుందరి సేవకా పుంగవానాం. శ్రీసుందరి, అదిగో శ్రీ త్రిపుర సుందరిని, త్రిపుర సుందరిని శ్రీతో కలిపినటువంటి త్రిపుర సుందరి అంటే మహాత్రిపుర సుందరి యొక్క సేవకా పుంగవానం, సేవకా శ్రేష్ఠులకు భోగశ్చ మోక్షశ్చ, ఇటు భోగము అటు మోక్షము కరస్తయేవా చేతి ఎందే ఉన్నది. ఎత్రాస్తి భోగో న తత్ర మోక్ష, ఎత్రాస్తి మోక్షో న తత్ర భోగ. శ్రీ సుందరీ సేవక పుంగవానాం భోగశ్చ మోక్షశ్చ కరస్తయేవ అంటూ ఓంకారంలాగే ఏతదాలంబనగం శ్రేష్టం ఏతదాలంబనం పరం ఏతదాలంబనం జ్ఞాత్వా బ్రహ్మలోకే మహీయతే. యో ఏది ఇచ్చసి తస్య తత్ అంటుంది. ఎవరు ఏది కోరుకుంటే అపరబ్రహ్మ కావాలంటే భోగములను, ధర్మార్థ కామములను, మోక్షం కావాలంటే మోక్ష పురుషార్థాన్ని యో ఏది ఇచ్చసి తస్య తత్ అది. ఏతద్ధేవ అక్షరం జ్ఞాత్వా ఏతద్ధేవాలంబనం జ్ఞాత్వా ఏతద్ధేవ అక్షరం పరం యో యదిచ్ఛసి తస్య తత్ అనేటటువంటి విధంగానే ఎత్రాస్తి భోగో న తత్ర మోక్ష, ఎత్రాస్తి మోక్షో న తత్ర భోగ. శ్రీ సుందరీ సేవకా పుంగవానాం భోగశ్చ మోక్షశ్చ కరస్థయేవ. ఇక్కడితో ఈనాడు ఆపుకుంటాము. కరెక్ట్గా గంట అయినది. ఒక 5 నిమిషాలు మనం మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చింది. దీనిని కంటిన్యూ చేసుకుంటాము. వీలుంటే రేపే చేయాలనుంది, కానీ వీలు పడదు. కానీ ఒక అవకాశం వస్తున్నది. సోమవారం నాడు రాళ్లపల్లి గురువు గారు ఊరు వెళ్తున్నారు. ఆయన అవైలబుల్గా లేరు. ఆయన ట్రావెల్లో ఉండడం వలన సోమవారం నాడు దీన్ని కంటిన్యూ చేసుకుని శ్రీ విద్యను కంప్లీట్ చేసుకుంటాం. ఆ తరువాత ఇంకొక 4వ తరగతిలో ఈ ఒక్కొక్క శ్రీ విద్యలో ఉన్నటువంటి 15 రకాలైనటువంటి అర్థాలను, లక్ష్యార్థాలను బోధించారు. ఎవరు? భాస్కరరాయ అనే ఆయన అత్యంత లోతుగా పరిశీలించి ఈ శ్రీ విద్యకు సంబంధించిన రకరకమైన గ్రంథాలను క్రోడీకరిస్తూ 15 రకములైనటువంటి భావాలను, 15 అక్షరాలు ఉన్నాయి కదా, ఒక అక్షరానికి ఒక భావాన్ని కాదు, మొత్తం అక్షరాల సముదాయానికి 15 భావాలను రాసిపెట్టారు. అదొక క్లాస్గా తీసుకోవాలి. అది కాకుండా ఇంకా మనకి ఇంకొక పుస్తకం కలదు, లలితా త్రిశతి. లలితా త్రిశతి అని ఉందన్నమాట. అంటే 100 చొప్పున 300 శ్లోకాలతో తయారు చేయబడిన లలిత సహస్రం లాంటిదే లలితా 300 నది. దానికి భగవత్పాదులు లలితా సహస్రానికి భాష్యం రాయలేదు, కానీ లలితా త్రిశతికి భాష్యం రాసి ఉన్నారు. దానిలోంచి కూడా కొన్ని అంశాలు మనము చెప్పుకోవలసి ఉంటుంది. భగవత్పాదుల హృదయాన్ని మనం అక్కడ ఎలా చూపించారో తెలుసుకుంటాం. ఇది ఈనాటి అధ్యయనం. అయితే ఇంకొక స్టెప్ మిగిలింది.
బాలామంత్రము అంటే 3 బీజాక్షరాలు ఉంటాయి. మనం స్టార్ట్ చేసినప్పుడు ఏం చేయాలట? శ్రీ విద్యా మంత్రోపాసన సోపానము అంటే మెట్లు. మొదటి మెట్టు బాలామంత్రం. బాలామంత్రంలో ఓం అన్నిటికీ కామన్. ఐం క్లీం సౌ అనే 3 అక్షరాలు. బాలా త్రిపుర సుందరి మంత్రము అంటే ఐం క్లీం సౌ, సౌ క్లీం ఐం. అంటే ఆరోహణ అవరోహణ క్రమంలో ఆ 3 అక్షరాలనే చదవడం. ఇది బాలామంత్రము మొదటిది. ఐం క్లీం సౌహ్. బాలా త్రిపుర సుందరి మంత్రము ఐం క్లీం సౌహ్, సౌహ్ క్లీం ఐం. ఓంకారాన్ని జోడించాలి ప్రతిదానికి. బాలా నవాక్షరి మంత్రము ఇక్కడ ఐం క్లీం సౌహ్, సౌహ్ క్లీం ఐం. మళ్ళీ ఇంకొకసారి అక్కడ ఐం క్లీం సౌహ్. 9 అక్షరాల మంత్రం. 3, 6, 9. పంచదశాక్షరి మంత్రము. పంచదశి. ఏ ఈ ఇలా హ్రీం హ స క హ ల హ్రీం స క ల హ్రీం. దీనిని త్రిపుర సుందరి మంత్రము అంటారు. దీనికి మహా చేరిస్తే, ఆ మహా అంటే శ్రీం అని చేర్చుకుంటే షోడశాక్షరి మంత్రము. సింపుల్గా షోడశి. పంచదశి అంటే అది, షోడశి అంటే ఇది. ఇది శ్రీం అనే బీజాక్షరము. షకార రకార ఈకార బిందు సంయుక్తము. షకారము ఈష్, రకారము రేఫము సర్. దానికి పక్కన ఈ శ్రీ బిందు శ్రీం చేరిస్తే శ్రీం కా ఏ ఈ ల హ్రీం హ సకహ ల హ్రీం సకల హ్రీం అనేటటువంటిది షోడశాక్షరి మహాత్రిపుర శ్రీ మంత్రం. కొందరు పండితులు ఈ శ్రీం బదులు ఈం రాయాలి అంటూ వాళ్ళు అభిప్రాయపడ్డారు. కానీ సాధారణంగా 190 మంది షోడశాక్షరి మంత్రము లేక షోడశి అనగా శ్రీంకారంతోనే చెప్తారు. శ్రీమన్న ఈమన్న లక్ష్మీ సంకేతము, ఆ పరాశక్తి సంకేతమే. అంచేత ఏం వ్యత్యాసం లేదు. ఇది శ్రీ విద్య. షోడశాక్షరి మంత్రమే, మహాత్రిపుర శ్రీ మంత్రమే శ్రీ విద్య. ఈ స్టెప్స్ ఒక్కొక్కటి గుణకారం చేయాలి. ఇది 4 లక్షల సార్లు చెయ్యాలట. ఇదేమో 4 రెళ్ళు 8 లక్షలు చెయ్యాలట. ఇది 16 లక్షల సార్లు చెయ్యాలట. ఇది 32 లక్షల సార్లు చెయ్యాలట. ఇది 64 లక్షల సార్లు చెయ్యాలట. చూడండి ఎలా ఉందో ప్రిస్క్రిప్షన్. ఆ ఉపాసనకు బాలామంత్రంతో మొదలుపెట్టి 4 లక్షల జపాలు చేసి, ఆ తరువాత బాలా త్రిపుర సుందరి 6 బీజాక్షరాల్లోకి పోయి 8 లక్షల మంత్రాలను జపించి, నవాక్షరిలోకి పోయి 16 లక్షల సార్లు చేసి, పంచదశాక్షరిని 32 లక్షలు చేసి, తరువాత షోడశాక్షరిని తన స్వరూపంగా తెలుసుకుంటూ ఆత్మస్వరూపంగా 64 లక్షలుగా చేస్తే జ్ఞాని అవుతాడు. ఇంతవరకు వ్యక్తము, ఇది అవ్యక్తము తెలుసుకోవాలి. ఇది ఓంకార ఉపాసన. అలాగే అకారం చేస్తే ఇది అవుతుంది, ఉకారం చేస్తే అది అవుతుంది, మకారం వరకు చేస్తే మరొకటి అవుతుంది, ఆ మూడింటిని దాటి తుర్యంలోకి వెళ్తే ఇంకోటి అవుతుంది అని అక్కడ ప్రశ్నోపనిషత్తులో బోధించినట్లే. ఎటువంటి మాత? ఈ మాత సాధారణమైన మాత కాదు. కాళిదాసు వారు తన శ్యామలా దండకంలో ఇలా వ్రాసి పెట్టారు. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని అమ్మను ధ్యానించుకొని ముగించుకుందాం. सर्वतीर्थात्मिके सर्वमंत्रात्मिके सर्वयंत्रात्मिके सर्वतंत्रात्मिके सर्वचक्रात्मिके सर्वशक्त्यात्मिके सर्वपीठात्मिके सर्ववेदात्मिके सर्वविद्यात्मिके सर्वयोगात्मिके सर्ववर्णात्मिके सर्वगीतात्मिके सर्वनादात्मिके सर्वशब्दात्मिके सर्वविश्वात्मिके सर्ववर्गात्मिके सर्वसर्वात्मिके सर्वगे सर्वरूपे जगन्मातृके हे जगन्मातृके पाहि मां पाहि मां पाहि मां देवी तुभ्यं नमो देवी तुभ्यं नमो देवी तुभ्यं नमो देवी तुभ्यं नमः. सर्वं श्री विद्या एव. शिवशक्ति कामः
क्षितिः अथ रविश्वेतकिरणः स्मरोऽहं सस्यक्रः तदनुचर परामारहरयः अमीहृल्लेखाभिस्तिसृभिरवसानेषु घटिता भजन्ते वर्णाः ते तव जननि नामावयवतां भजन्ते वर्णास्ते तव जननि नामावयवतां भजन्ते वर्णास्ते तव जननि नामावयवताम्। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो ऋषिभ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहित प्रज्ञानगण प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि सोऽहमस्मि ब्रह्मैवाहमस्मि सोऽहमस्मि। सर्वात्मिके नमो नमः। ओम असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ओम शांति शांति शांति।